డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 10 లిస్టులు విడుదల చేసింది. త్వరలోనే 175 మంది అభ్యర్థులతో ఫైనల్ ప్రకటన చేయనుంది వైసీపీ. 10వ జాబితాలో మచిలీపట్నం పార్లమెంట్, అవనిగడ్డ అభ్యర్థులను మార్చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సన్నద్ధమవుతోంది. డిసెంబర్ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ వస్తోంది. మళ్లీ అవసరమైన చోట నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపడుతోంది. ఇప్పటి వరకు అభ్యర్థులకు సంబంధించిన 10 జాబితాలు విడుదల చేసింది. 67 నియోజకవర్గాలకు పైగా కొత్తగా అభ్యర్థుల్ని ఖరారు చేసింది వైసీపీ. 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త ముఖాలతో అసెంబ్లీ ఎన్నికలకు సమరానికి సై అంటోంది. 37 జనరల్ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతోంది వైసీపీ. ఇప్పటి వరకు 30 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల కసరత్తును ముగించే పనిలో ఉంది వైసీపీ. గుంటూరు, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి రావాలని హైకమాండ్ భావిస్తోంది. 10వ జాబితాలో అవనిగడ్డ ఇన్ఛార్జిగా సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పార్లమెంట్ సమన్వయకర్తగా చంద్రశేఖరరావును నియమించింది. గతంలో రమేష్ బాబును మచిలీపట్నం పార్లమెంటుకు, చంద్రశేఖర్ను అవనిగడ్డ అసెంబ్లీ ఇన్ఛార్జిగా పెట్టింది. తాజాగా వారిద్దరి స్థానాలను మార్చేసింది. నేను ఈ ఎంపీకి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఏంటంటే ఇంతకాలం చాలా కాలం నుంచి ఈ రాజకీయాలలో అలవాటు ఉంది, అంతేగాని ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. నేను త్వరలోనే అధికారికంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో సీట్లు తేలిన తర్వాత అవసరమైన చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది.